అతడు ఒక పారిశుద్ధ్య కార్మికుడు, కానీ విధులకు హాజరయ్యేది మాత్రం లక్షలు విలువ చేసే ఫార్చునర్ కారులో. అవునండి, మీరు విన్నది నిజమే. అతడు రోజు ఫార్చునర్ కారులో డ్యూటీకి వచ్చి యథావిధిగా చీపురు పట్టి వీధులను శుభ్రం చేస్తూ ఉంటాడు. చూసే వారికి వింతగా అనిపించినా ఆయన స్టోరీ వింటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. మంగళూరు బంట్వాల్ బీసీ రోడ్లో రోజు ఉదయాన్నే చీపురు పట్టి తన వృత్తి ధర్మాన్ని పాటిస్తున్న వ్యక్తి 45 ఏళ్ల శేషప్ప. బంట్వాల్లోని నపూర్కు చెందిన శేషప్ప 1996లో డైలీ లేబర్ గా కేవలం 50 రూపాయల కూలీతో పారిశుద్ధ్య కార్మికుడిగా తన జీవితాన్ని ప్రారంభించాడు. 3వ తరగతి వరకు మాత్రమే చదివిన అతడు బంట్వాల్ టౌన్ మున్సిపల్ కౌన్సిల్ లో చేరి కొంతకాలానికి పర్మనెంట్ ఉద్యోగాన్ని పొందాడు. అతడు గతంలో కటిక పేదరికాన్ని అనుభవించాడు. ఎంతలా అంటే ఒకప్పుడు తన తండ్రికి అంత్యక్రియలు నిర్వహించేందుకు డబ్బులు లేక మృతదేహాన్ని తానే భుజంపై మోసుకెళ్లి నేత్రావతి నది ఒడ్డుకు చేర్చిన ఘటన తనకు జీవిత పాఠాన్ని నేర్పింది. ఈ కష్టాల నుంచి ఎలాగైనా బయటపడాలని, తన కుటుంబాన్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టాలనే దృఢ సంకల్పంతో నిజాయితీగా కష్టపడడం ప్రారంభించాడు. శేషప్ప ఓవైపు పారిశుద్ధ్య కార్మికుడుగా పనిచేస్తూనే మరోవైపు వ్యవసాయం, పాడి పరిశ్రమను కూడా నమ్ముకున్నారు. దీంతో అతడు ప్రతిరోజు ఉదయం 5:30 విధులకు హాజరై మధ్యాహ్నం వరకు రోడ్లను శుభ్రం చేసి ఆ తర్వాత తన డైరీ ఫార్మ్ పనులు చూసుకుంటారు. అయితే అతడికి చిన్నప్పటి నుంచి కారులో తిరగాలని కోరిక ఉండేది. కార్లపై తనకున్న ఇంట్రెస్ట్ తో తాను కష్టపడి సంపాదించుకున్న డబ్బుతో మొదట మారుతి 800, ఆ తర్వాత ఆల్టో, స్కార్పియో కొన్నారు. ఇక ఆ పాత వాహనాన్ని అమ్మి ఈఎంఐ ద్వారా ఫార్చునర్ సెకండ్ హ్యాండ్ కారు కొని దాని ద్వారా తన చిరకాల కలను నెరవేర్చుకున్నారు. ఏ పని తక్కువ కాదని, చేసే పనిని దైవంగా నమ్ముకుంటే జీవితం ఆనందమయంగా ఉంటుందని అతడు చెబుతూ ఉంటారు. పట్టుదల, కఠోర శ్రమ ఉంటే ఏదైనా సాధించవచ్చునని నిరూపించిన అతడు తన భార్య, 2 కుమార్తెలు, 1 కుమార్తెతో సంతృప్తికర జీవితాన్ని గడుపుతున్నారు. ఇక అతడి నెక్స్ట్ టార్గెట్ ఓ కొత్త ఇల్లు కట్టుకోవడమేనని, ఆ కలను నెరవేర్చుకునేందుకు ఇప్పటికే ప్రణాళికలు చేస్తున్నారని శేషప్ప చెబుతున్నారు. సో కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అని చెబుతున్న అతడి జీవితం ఎంతో మందికి ఇన్స్పిరేషనే కదా. ఈ కథనంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియపరచండి.